లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు కలుగునుగాక. దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేళను చేస్తూ మీ అందరినీ దర్శిస్తున్నారని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన టాపిక్లోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, మా ప్రియులందరితో మీరు మాట్లాడుచున్న విధానాన్ని బట్టి ఈ లార్డ్స్ వాయిస్ ఛానల్ వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ దినాల్లో అనేక మంది ప్రభువా నీ యొక్క ఆత్మీయ ఆహారం లేక సరైన వాక్యం అందక ప్రభువా అనేకులు బలహీనలవుతుండగా నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ ప్రతి కుటుంబానికి దయచేయమని, వింటున్న వారి కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నా నజరేయుడైన యేసు నామములో తొలగించి వారికి శాంతి సమాధానాలు, వారి కష్టాల నుంచి వారికి విడుదల ప్రభువా నీవు దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొందరు ప్రశ్న వేశారు, ఏమిటంటే జీవితంలో ఉండే కొద్దీ కొంచెం చాలా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి మేడం, కోవిడ్ అయిపోయింది అయినా సరే కష్టాలు ఏం వదలటం లేదు, ఆర్థికంగా అప్పులు పాలైపోయాం, చితికిపోయాము కోవిడ్ వల్ల, కొంతమంది అయితే మా సొంత వారిని పోగొట్టుకునే దుఃఖంలో ఉన్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగానే హృదయం చాలా వేదన చెందుతూ ఉంది. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొంతమంది ఆరోగ్యం లేక బాధపడుతున్నారు, కొంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు, కొంతమంది వివాహాలు కాక బాధపడుతూ ఉన్నారు, కొంతమంది బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నారు. మన దుఃఖము మన వేదన ప్రభు సన్నిధికి చేరినప్పుడు ఆయన అపాయింటెడ్ టైంలో మనకి ఆన్సర్ చేస్తారు. కాబట్టి మీరేమీ డిసప్పాయింట్ అవ్వద్దు, దుఃఖపడొద్దు. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, ఈ లోకంలో మనము శరీరానుసారంగా చూసినప్పుడు చాలా బలహీనులుగా ఉంటాము, కానీ యేసుక్రీస్తునందు మనము దృఢమైన బలవంతులు అంటాడు. కొరింథీ సంఘానికి ఆయన 2వ పత్రిక రాస్తూ 10వ అధ్యాయము 3-4 వచనాలు మీకు గుర్తు చేస్తాను. మేము శరీరధారులమే నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలం కలవై ఉన్నవి అంటాడు ఆయన. అంటే ఈరోజు ఆయన చెప్పేది ఏంటంటే, మన సమస్యలన్నిటికీ ఎవరినో వెళ్ళి మనం కొట్టలేము, లేకపోతే ఎవరినో చంపలేము. చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనల్ని బాధపెడుతున్న వాళ్ళందరినీ మనం దండయాత్ర చేయలేము. కానీ అపొస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి ఈ లేఖ ఎందుకు రాస్తూ ఉన్నారంటే, ఆయన ప్రేమతో ఆ కొరింథీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని ఆయన స్థాపించారు. ఆ సంఘాన్ని తన బిడ్డలాగా లాలిస్తూ, వారికి చిన్న బిడ్డలకి ఎలా చెప్పాలో అలా చెప్తూ, వారు దారి తప్పిపోయినప్పుడు వారిని గట్టిగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నేను బెత్తం వాడాలని కూడా ఆయన మాట్లాడతాడు. ఎందుకు అంటే గనక తాను కన్న బిడ్డలు దారి తప్పిపోతుంటే తట్టుకోలేడు తండ్రి కానీ తల్లి కానీ. మరి అలాగూ ఆత్మీయంగా ఆ సంఘాన్ని స్థాపించినటువంటి అపొస్తలుడైన పౌలు గారు ఆ సంఘములో మరి చాలా ఆయన ఉన్నంతకాలం ఏకతాటి నడిచిన వాళ్ళు, ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆయన చెరసాల్లో వెళ్ళినప్పుడు అనేక మంది తప్పుడు బోధకులు, లేకపోతే అబద్ధ ప్రవక్తలు, మోసపూరితమైన ప్రవక్తలు ఆ సంఘములో ప్రవేశించి అపొస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తునందు ఎలా బ్రతకాలో నేర్పిన దానికి వ్యతిరేకమైనటువంటి బాటను వారు చూపిస్తూ వచ్చారు. అంతేకాదు వారితో అక్కడ కొంతమంది బయట గ్రీకు దేశస్థులు ఉన్నారు. వారు విగ్రహారాధకులు, వారికి ఎన్నో దేవతలు ఉంటాయి. అక్కడ మనుషుల కంటే దేవతలే ఎక్కువ. కనుక ఈ దేవతలను ఆరాధించే అలవాటు ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే దేవుణ్ణి అంగీకరించినప్పటికీ కూడా తిరిగి వెళ్ళి వారి సహవాసంలో ఆ దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత సెక్షువల్ అంటే జారత్వము, వ్యభిచారము తప్పు కాదనేటువంటి ఉద్దేశంలో వారు ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా వారిని మందలిస్తూ ఆయన వారికి చెప్తా ఉన్నారు, మీరు మార్గాలు మార్చుకోవాలి, మీరు
యేసుక్రీస్తుకు తగినట్టుగా బ్రతకాలి అని ఆయన చెప్తూ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, చాలామంది ఆయన గద్దించి వారికి లేఖ రాసినప్పుడు ఆ సంఘములో ఏదో కొద్ది శాతము అంటే మైనారిటీ పీపుల్ ఏం చేశారంటే అపోస్తలుడైన పౌలు గారికి వ్యతిరేకులై ఆయన లేఖలు రాయొచ్చు, కానీ మా జీవితాన్ని కంట్రోల్ చేయడానికి లేకపోతే మా జీవితం ఇలా నడవాలని చెప్పడానికి ఆ అథారిటీ ఆయనకి ఎవరిచ్చారు, ఆ యొక్క అధికారం ఎవరిచ్చారు అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారి మీద వారు గొణుక్కొని సణుక్కుంటూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటంటే, మేము శరీరదారులుగా బలహీనులుగా మీకు కనబడవచ్చు. ఎందుకంటే మనకి తెలిసి బైబిల్ గ్రంథాల్లో ఎక్కువ గ్రంథాలు అంటే నూతన నిబంధన గ్రంథంలో అనేకమైన పుస్తకాలు రాసినటువంటి రచయిత అపోస్తలుడైన పౌలు గారు. ఆయా సంఘాలకి, ఫిలిప్పీ సంఘానికి, గలతీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, కొరింథీ సంఘానికి ఆయన లేఖలు రాస్తూ మరి అనేకమైనటువంటి చోట్లకి తన యొక్క అనుచరుల ద్వారా ఆ లేఖలు వారికి చేరవేసేవారు. ఆయన ఒకవేళ చెరసాలలో దెబ్బలు తిని ఉన్నప్పుడు కూడా ఆ సమయం వ్యర్థం చేసుకోకుండా దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాట ఇలా ఉంటుంది, యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్తూ అన్యజనులకు వెలుగును ప్రదర్శించడానికి ఆయన ఈ లేఖలను బహుగా వాడుకున్నారు. ఈ లేఖల ద్వారా వీరికి ఇచ్చినటువంటి సందేశంలో కొంతమంది వ్యతిరేకులే అపోస్తలుడైన పౌలు గారికి నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని ప్రశ్నించినప్పుడు ఆయన ఈ యొక్క పత్రికలో ఈ యొక్క అధ్యాయాలు రాశారు. ఏంటంటే, మరి నేను మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడినట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినట్టు పౌలు నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికాన్ని బట్టి మృదుత్వాన్ని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను అంటూ శరీర ప్రకారముగా మీ నడుచుకుందామని నడుచుకుని వారమని మమ్మల్ని గూర్చి మీరు అందరూ తలుస్తున్నారు, కానీ మేము శరీరానుసారంగా నడిచేవాళ్ళం కాదు. ఎందుకంటే మేము శరీరదారులమై నడుచుకొంచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఈరోజు మన ముందున్నటువంటి యుద్ధం అనేక సమస్యలు అవ్వచ్చు, ఆయా ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే మనల్ని ఎవరో బాధిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన జీవితంలో యుద్ధం లాంటిదే. ఈ యుద్ధాన్ని నుంచి నీకు విడుదల కావాలి అంటే గనక మీరు చేయాల్సింది ఏంటంటే, మరి మీ యొక్క యుద్ధోపకరణాలు ఎలాంటివి ఉన్నాయి అన్నది ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తూ, నేను మరి అయిన వారి చేత బయట వారి చేత అనేకమైన దెబ్బలు తిన్నాను, అనేకమైన నిందలు మోసాను, అనేక మంది చాలాసార్లు ఆకలికి గురై బాధపడ్డాను, వస్త్రహీనుడై ఉన్నాను, లేకపోతే శరీరం అంతా దెబ్బలు తిన్నప్పటికీ కూడా నేను ఎక్కడా కూడా ప్రభు వారి కొరకు రాజీ పడలేదు. ఎందుకంటే భయంకరమైన పాపిని నేను. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మార్గంలో నడుస్తున్న అనేక మందిని పట్టి ఇచ్చి వారిని మీద రాళ్ళు రువ్వి చంపడానికి, స్టెఫెన్ లాంటి భక్తులను చంపడానికి నేను కారకుడయ్యాను కనుక నాకు ఈ దెబ్బలన్నీ తగినవే, నాకు ఈ అవమానాలన్నీ తగినవే అనుకుంటూ ఆయన బ్రతుకున్న కాలమంతా కూడా దేవుని స్వరం విన్నవాడే దేవుని మాటని ఇతరులకు చాటి చెప్పడానికి ఆయన చాలా ఇష్టపడ్డట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక వాళ్ళతో ఏమంటున్నారంటే, బహుశా నేను దెబ్బలు తిని లేకపోతే బలహీనమైన స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నానని మీరు అనుకోవచ్చు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు అంటూ ఆ యొక్క డివిజన్ చేసి శరీరానుసారమైన జీవితము ఏ విధంగా మరణానికి నడిపిస్తుందో, ఆత్మానుసారమైన జీవితము నీకు రక్షణ ఎలా కలుగజేస్తుందో అని చెప్పినవారు. కనుక ఈరోజు ఏమంటున్నారంటే, మా శరీరం కానీ మా యొక్క పర్సనాలిటీ కానీ మీకు చూసినప్పుడు చాలా బలహీనుడిగా కనిపించవచ్చు. అంత మాత్రాన ఐఎమ్ నాట్ ఎ డిఫెన్స్లెస్ పర్సన్, నాకు రక్షణ లేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నాకున్న ఆధారమైన, నాకున్న ఏ బలమైన యేసుక్రీస్తునందు నేను బహుగా ఆనందిస్తున్నవాడిని అంటాడు ఆయన. నా బలహీనతల్లో ఆయన కృప చాలును అని మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ నా మీద యుద్ధం చేయడానికి సిద్ధపడవచ్చు, కానీ మీరు వాడేటువంటి యుద్ధోపకరణాలు నేను వాడను. నా దగ్గర ఉన్నవి ఎలాంటివంటే
మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలం కలవై ఉన్నవి అంటాడు. ద వెపన్స్ వి ఫైట్ విత్ ఆర్ నాట్ ద వెపన్స్ ఆఫ్ ద వరల్డ్, ఆన్ ద కాంట్రరీ దే హ్యావ్ డివైన్ పవర్ టు డిమాలిష్ స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే ఇది ఇంగ్లీష్లో ఇంకా బాగా ఉంది. కనుక ఎంత గొప్ప స్ట్రాంగ్ హోల్డ్ అయినా దెబ్బతో దేవుని యొక్క యుద్ధోపకరణాన్ని ఉపయోగించినప్పుడు తుత్తినీయలుగా జరగబడుతుంది. ఎందుకు మరి కనబడదు, దెర్ ఈజ్ నో అడ్రస్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఆయన యొక్క యుద్ధోపకరణాలు అంత బలమైనవి, పటిష్టమైనవి అని చెప్తూ మనం ఈ విషయంలో మరి అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి వార్నింగ్ చేస్తూ మాట్లాడిన విషయాన్ని మనం ఒక్కసారి కొంచెం పాత నిబంధనకు వెళ్ళినట్టయితే ఇర్మియా 29:11-13 ఆ రోజు ఇర్మియా ఇశ్రాయేలుల యొక్క దేవునితో అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ రాబోయే కాలంలో దేవుడు మీకు మరి మంచి నిరీక్షణ కలిగేటువంటి ఆలోచనతో ఉన్నాడు, ఆయన మిమ్మలను బాగు చేస్తాడని చెప్తూ వారికి ఈ మాట చెప్తాడు. మరి ఈ ప్రవచనం చెప్తున్నాడు ఆయన ఏమిటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అంటూ ఆయన అక్కడ ఒక సప్తపదిని వారికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏంటంటే 7 అడుగులు చేస్తే కనుక మన జీవితంలో సమాధానం ఉంటుందని చెప్తున్నాడు. ఏంటంటే మీరు ఫస్ట్ స్టెప్ అంటే మీరు నాకు మొర్రపెట్టుదురేని, రెండవది మరి మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. 3 పాయింట్స్. మీరు ప్రార్థన చేయండి, మొర్ర పెట్టండి. మొర్రకి ప్రార్థనకి చాలా తేడా ఉంది. ప్రార్థన అంటే నార్మల్గా తండ్రి దేవా ఇది నా పరిస్థితి అని చెప్పి వెళ్ళిపోతాం. మొర్ర ఉందో చూసారా, అది కన్నీటి విలాపం అన్నమాట. అది ఆత్మలో ఉన్నటువంటి వేదనంతా కూడా కన్నీటి రూపంలో వచ్చినప్పుడు తండ్రి సన్నిధిలో మరి ఏలియా ఎలాగూ మోకరించి ప్రార్థన చేసేవాడో, తలట మోకాళ్ళ మధ్యకి దూరేదట ఆయన ప్రార్థన చేస్తే. ఆయన మోకాళ్ళు మరి ఒంటె కాళ్ళలాగా అయిపోయాడు, ఎక్కువ ప్రార్థన చేస్తుండేవాడు, మొరపెడుతూ ఉండేవాడు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితిని చూసి. కనుక ఈ దినము మీరు కనుక నాకు ప్రార్థన చేయవచ్చులేని మొరపెట్టినప్పుడు నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు 4వ స్టెప్, మీరు నన్ను వెతికిన ఎడల, దేవాది దేవుడు నేను నన్ను వెతకండి. అంతేగాని అన్యులు ఆరాధిస్తున్న దేవతలను కానీ, విగ్రహాలకు కానీ, బయలుదేవతలకు కానీ, ముఖేష్ దేవతలకు కానీ పూజ చేయకండి. ఎందుకంటే నేను సజీవుడైన దేవుని, రోషము కలిగిన దేవుని. కనుక మీరు నన్ను వెతకండి. నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల, నీ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆరాధించిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇవి 7 స్టెప్స్ ఈ వాగ్దానంలో ఇర్మియా రాసినట్టుగా మనం గమనిస్తాం. కనుక యేసుక్రీస్తునందు ఈ వాగ్దానం ఆనాటి ఇశ్రాయేల్కే కాదు, ఈనాడు దేవుని నమ్మి విశ్వాసులుగా ఉంటున్న మనందరికీ, క్రైస్తవులని కాదండి, ఎవరైతే దేవుని యేసుక్రీస్తు వారిని అంగీకరించారో వారు హిందువులైనా ముస్లింలైనా ఏ జాతి ఏ కులం వారైనా సరే వారందరికీ కూడా దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే మీరు మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నేను మీ మనవి ఆలకిస్తాను అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీరు నన్ను మీ పూర్ణాత్మతో వెతికి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనపరుచుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానము మన జీవితాల్లో మరి నెరవేరాలంటే అక్కడ మనకున్న మెయిన్ యుద్ధోపకరణం ఏంటంటే మొర్ర పెట్టడం, ప్రార్థన చేయటం. ఇఫ్ వీ ఫెయిల్ టు ప్రే విల్ నెవర్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్ ది పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. కనుక ఈ ఒక ప్రార్థన అనేది ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ కూడా డిమాలిష్ చేయడానికి ఒక పవర్ఫుల్ వెపన్. ఏంటంటే ప్రేయర్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్, ద మైటీ వెపన్ అన్నమాట. కనుక ప్రేయర్ ఈజ్ అవర్ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద మైటీ గాడ్. అంటే బలమైన దేవుని యందు మనము మన విశ్వాసాన్ని వ్యక్తం చేసేటువంటి ఈ తీర్మానమే ప్రార్థన. కనుక ప్రార్థన అంటే ఏమిటి?
చాలామంది ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారు? గబగబా వస్తారు, ఒక పాట పాడతారు, ప్రార్థన చేసుకుంటారు, దేవునితో అది కావాలి ఇది కావాలని అడిగేస్తారు, వెళ్ళిపోతారు. ప్రార్థన అనగా మనము ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మాట్లాడినట్టుగా దేవునితో మనం మాట్లాడాలి. దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. తండ్రిగా ఆయన్ని ఆరాధించగలగాలి, ఆయన పాద పూజ చేయాలి. ఆయన పాదాలు పట్టుకొని మనము పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన మన మనవులను ఆలకించడానికి సిద్ధంగా ఉంటారు. చాలామంది స్తుతి యాగము చేయరు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడరు. ఏదో ఒకటి రెండు పాటలు పాడితే అయిపోతుంది. కానీ అలా కాదు. నీ స్తుతి ధూపం వలె దేవుని సన్నిధికి చేరినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వు ఎలా మొరపెట్టాలో, ఎలాగ విజ్ఞాపన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఇండి నీ చేత అడిగిస్తాడు. కనుక ఈ సమయంలో ప్రేయర్ ఈజ్ అవర్ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద మైటీ గాడ్. కనుక మనం ఎప్పుడు ప్రార్థిస్తామో అప్పుడు ఆయనతో మన అవసరము మరియు ఆయన మీద ఆధారపడటం తెలియపరుస్తాం. కనుక కాలింగ్ అవుట్ టు గాడ్ ఆల్సో డిక్లేర్స్ అవర్ డిజైర్ ఫర్ హిజ్ విజ్డమ్, గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ఆయన ఆయన దగ్గర నుంచి జ్ఞానం రావాలని, ఆయన దగ్గర నుంచి మార్గదర్శకత రావాలని, ఆయన నుంచి భద్రత కావాలని మనం ఆయన దగ్గర అడగడానికి అవకాశం ఉంది. కనుక ఈరోజు ప్రార్థన అనేది ఏమిటి అంటే, ఓ భక్తుడు అంటాడు, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం. అయితే దేవునితో మాట్లాడడానికి గుళ్ళు గోపురాలకు వెళ్ళాలా? ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినట్టయితే ఓ సోదరుడు ఓ సోదరి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎలాంటి తావులో ఉన్నావో అక్కడే కూర్చుని ప్రభువుని ఆరాధిస్తే ప్రభువారు నీ దగ్గరికి వస్తారు. ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయనకి తనందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించిన గొప్ప దేవుడు ఆయన. కనుక ఈరోజు నువ్వు మొరపెడితే పరలోకం నుంచి ఆయన మన మధ్యకి దిగి వస్తారు, మన మొరలను వింటారు, మన అవసరతల కోసం తన దేవదూతలను పంపి మనకు సహాయము చేయగలరు. కనుక ఈ ప్రార్థన అనేది ఎలాంటిది అంటే కనుక కొంతమంది చెప్తారు కరెక్టే, నిర్ణీతమైన సమయంలో దేవుని సన్నిధిని కనిపెట్టాలి, దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఇవన్నీ మంచిదే. గుడికి వెళ్ళాలి, ఫెలోషిప్కి వెళ్ళాలి, ఇవన్నీ కరెక్టే. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేక నీ పాపాలను బట్టి నువ్వు కృంగిపోతున్నప్పుడు, నీ సమస్యలను బట్టి నీవు నలగొట్టబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడే ప్రార్థన చేయంటే, కొంతమంది అంటారు ఎలా చేస్తాం మేడం, జాబ్ చేయాలి, ఇంట్లో పని చేయాలి, బయటికి వెళ్ళాలి, ఇవన్నీ ఎలా కుదురుతుంది, అసలు టైమే ఉండటం లేదంటే. ఒకసారి మిమ్మల్ని మీరు నేను పరీక్షించుకుందాం. మనకెంత టైం ఉన్నా కూడా ఊపిరి పీల్చుకోకుండా ఉంటున్నామా? ఊపిరి విడవకుండా ఉంటున్నామా? బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంది. ప్రార్థన కూడా అలాంటిదే. నీవు ఏ పనిలో ఉన్నా దేవుడిచ్చిన దీపం ఆత్మ నీ హృదయంలో ఉంది కనుక ఈ ఆత్మ పరమాత్మతో సంబంధం కలిగి నువ్వు మొరపెడుతూనే ఉంటావు. నీ ఆత్మ మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి అబ్బా తండ్రి నాయన అని మొర్రపెట్టగలిగినటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఆయన ఇస్తాడు. కనుక అటువంటి ఆత్మ నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ సమస్యల మీద గొప్ప విజయాన్ని సాధించుకోగలవు. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి ఆ శత్రువుని కొట్టలేము, తనలేము. కాబట్టి ప్రార్థన అనేది కనబడేటువంటి ఆయుధం మాత్రం కాదు. అందుకే భారతదేశంలో క్రైస్తవుల గురించి జవహర్లాల్ నెహ్రూ ఒకసారి చెప్పారంట, మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు జోలికి మీరు వెళ్ళొద్దు, ఒకవేళ మీరు వెళితే గనక యు ఆర్ అవేకనింగ్ ది స్లీపింగ్ లైన్స్ అని. అంటే నిద్రపోతున్న సింహాలను లేపిన వాళ్ళు అవుతారు మీరు. అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి. వాళ్ళు గట్టిగా మొరపెడితే దేవుడు వారి పక్షంగా కార్యం చేస్తాడు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని ఆయన మాట్లాడినట్టుగా కొంతమంది చెప్తారు. ఈరోజు నీవు ప్రార్థన ద్వారా మరి దుర్గాలను పడగొట్టగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తానన్నప్పుడు నీ యుద్ధోపకరణం AK-47 అవ్వక్కర్లేదు, ఒక రౌడీని మెయింటైన్ చేయక్కర్లేదు, ఒక గూండాతో నువ్వు సంబంధం కలిగి ఉండక్కర్లేదు, లేకపోతే నీవే నలిగిపోవాల్సిన అవసరం కూడా లేదు. కనుక ఈరోజు గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు 100 కొబ్బరికాయలు కొట్టడము, లేదా పూలు ఇవ్వటము, దానాలు చేయటం, ధర్మాలు, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ మంచివే. కానీ ఇవన్నీ చేస్తే నీ సమస్య మాత్రము తీరిపోదు. ఎందుకంటే
నువ్వు నిజమైన దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అంతేకాదు నువ్వు కావలసిందల్లా ఏంటంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని కొరకు కనిపెట్టు. నువ్వు పాపివని ముందు గ్రహించు. నేనేం పాపినండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వర్క్ చేస్తాను, నేను ఎవరికి ఏమీ హాని చేయలేదని చాలామంది చెప్తారు. అది ఎలాంటిదంటే నువ్వు బ్రతకటము, నువ్వు జీవించటము, ఆరోగ్యం కలిగి ఉండటం. ఇప్పటికే కోవిడ్ వచ్చాక మనందరికీ అర్థమై ఉంటుంది, మనం బ్రతికి ఉన్నామంటే ఈ దినం దేవుని కృప లేకపోతే బ్రతికేవాళ్ళం కాదు. ఒక్క నిమిషంలో మటుమాయమైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనుక ఈరోజు మనకి విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించడం కావాలి. ఒకవేళ లోకమంతా నేను వ్యతిరేకించినప్పటికి కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కనుక ఎక్కడి నుంచైనా, ఎలాంటి పరిస్థితుల నుంచైనా తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రార్థించి ఆ ప్రార్థన ద్వారా నీకున్న సమస్యలన్నింటినీ కూడా నలగొట్టుకోవచ్చు. కాబట్టి నీ యుద్ధోపకరణం మొట్టమొదటిది ప్రార్థన. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘానికి రాస్తూ, నా యుద్ధోపకరణము మీరు ఉపయోగించే ప్రాపంచికమైనటువంటి వ్యూహాలు మాత్రం కాదు, కానీ నేను వాడేది ఏంటంటే దైవ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు వాడుతూ ఉన్నాను. కనుక ఈరోజు సాతాను మన మీద అటాక్ చేస్తూ ఉందంటే కనుక సాతాను మనను అనేక విధాలుగా తన కుతంత్రాల ద్వారా, యుక్తి ద్వారా అవ్వని ఎలా మోసంలో పడేసిందో ఈరోజు మనల్ని కూడా ఏం చేస్తుందంటే, ఏంటి నా జీవితంలో ఈ సమస్యలకి సమాధానం లేదు, విడుదల లేదు, ఇంకెంతకాలం నేను ప్రార్థన చేయాలి అని దేవుని విడిచిపెట్టేటువంటి రీతిలో మన సాతాను పక్కకి దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళే ప్రమాదం ఉంది. కనుక ఈరోజు మనము చేయాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు వలె ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం ప్రార్థన అనే దాన్ని మనం ధరించుకోవాల్సి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 13 నుంచి 18 కనుక చూసినట్టయితే ఆయన అంటాడు, దీస్ వెపన్స్ కెన్ బ్రేక్ డౌన్ ది ప్రౌడ్ హ్యూమన్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ గాడ్ అండ్ ద వాల్స్ దట్ సస్టైన్ దట్ సాటన్ బిల్డ్స్ టు కీప్ పీపుల్ ఫ్రమ్ ఫైండింగ్ గాడ్. దేవుణ్ణి వెతుక్కోవడంలో ఉన్న ప్రయత్నంలో ఉన్న వారి యొక్క ఆలోచనలను సాతాను ఈజీగా నెట్టివేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రార్థన అనేది ఒక గొప్ప సాధనం, సాతాను మన మీద కుయుక్తులు వేయకుండా. కనుక ఈరోజు మన ముందున్నది ఏంటంటే ప్రార్థన ఒక పెద్ద వెపన్. రెండవది ఏమిటంటే విశ్వాసము, మూడవది నిరీక్షణ, నాలుగవది ప్రేమ, మరియు అన్నిటికంటే ప్రధానము దేవుని వాక్యము. నీ దగ్గర 2 ఆయుధాలు ఉన్నట్టు, ఒకటి దేవుని వాక్యము, రెండవది ప్రార్థన ద్వారా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో కలిసి సంధించి మొరపెడతావో నీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దానికోసం మనం ఏమీ దుఃఖపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదన్నమాట. కనుక ఈరోజు మనం ఆలోచిస్తే పాల్ యూజెస్ ఎ మిలిటరీ టెర్మినాలజీ. ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అగైన్స్ సిన్ అండ్ సాటన్కి చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక ఆయనకి మనం లోబడ్డప్పుడు, మనము ప్రార్థన ద్వారా ఆయన కంట్రోల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన సమస్యలన్నీ ఆయన కంట్రోల్ చేస్తారు. అప్పుడు మనకి విజయం వస్తుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అందుకని నేనేం వీక్ పర్సన్ని కాదు అని అంటున్నారు. రెండవది ఏంటంటే వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉందంటే నీ జీవితంలో నీ వేసే ప్రతి అడుగుకి కూడా వెలుగును చూపించగలిగింది దేవుని వాక్యము. అందుకే మనం కీర్తనలో చూస్తాం కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైంది. నీ మార్గము వెలుగుమయమై ఉండాలి అంటే గనక దేవుని వాక్యము అనే వెలుగును మీరు పట్టుకోవాల్సి ఉంది. ఈ దేవుని వాక్యమును గురించిన ప్రాధాన్యతను మనం చూసినట్టయితే యెహోషువ గురించి ఒక మాట నేర్చుకుందాం. యెహోషువ 1వ అధ్యాయము మరి 6 నుంచి 9 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ 7వ వచనంలో అంటాడు, బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్, బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లా మై సర్వెంట్ మోజెస్ గేవ్ యూ, డూ నాట్ టర్న్ ఫ్రమ్ ఇట్ టు ద రైట్ టు ఆర్ ద లెఫ్ట్, బట్ దట్ యూ మే బీ సక్సెస్ఫుల్ వేర్ ఎవర్ యూ గో. కాబట్టి ఈరోజు నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే కనుక దేవుడు మోషే నీకేమైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు చదువు. నువ్వు చదివినప్పుడు నువ్వు ఎడంకి వెళ్ళక్కర్లేదు, కుడికి వెళ్ళక్కర్లేదు, సరళమైన మార్గంలో అది నడిపిస్తుంది.
అప్పుడు ఆ మార్గంలో నీవు వర్ధిల్లింప చేసుకుంటావు. అంటే వర్ధిల్లటం అంటే సక్సెస్ అవ్వటం, ప్రోగ్రెసివ్గా వెళ్ళటం అనమాట. కనుక ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించదు. యువర్ క్యారెక్టర్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యము నిన్ను ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తుంది. అందుకే నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని చెప్పి కీర్తనాకారుడు చెప్తాడు. కనుక ఈరోజు మనము ఆలోచించినట్టయితే యెహోషువ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మరి మొత్తం మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన కంటద పట్టి అది చదవడమే కాదు, దాని ప్రకారము నడుచుకున్నట్లుగా ఆయన జీవితాన్ని దాన్ని సెట్ చేయడానికి ఆయన దివారాత్రాలు దాన్ని ధ్యానించాలని దేవుని యొక్క ఆజ్ఞ యెహోషువకు ఇవ్వబడింది. అందువల్ల యెహోషువ మోషే తర్వాత నాయకుడు అవ్వడానికి యెహోషువకి ఏమి ఆధిక్యతలు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, ఒకటి, దేవుడే యెహోషువని నామినేట్ చేశాడు మోషే తర్వాత నాయకుడిగా ఉండాలని. రెండవది ఏంటంటే, ఇశ్రాయేల్ ఐగుప్తులో ఉన్నప్పుడు 10 రకాలైన తెగుళ్ళు వచ్చినప్పుడు వాటిని చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి యెహోషువ. అంతేకాదు మరి ఇశ్రాయేల్ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందడానికి, వారిని నడిపించడానికి, వారిని వాగ్దాన ప్రదేశంలోనికి ఆక్రమించుకోవడానికి తీసుకువెళ్ళినటువంటి సాక్షి కూడా యెహోషువాయే. అంతేకాదు 40 సంవత్సరాల కాలంలో మోషేకి వ్యక్తిగత సహాయకుడిగా, మోషే దగ్గర నుండి మోషే యొక్క ప్రార్థనా జీవితం, మోషే ఎలాగూ సాత్వికుడే జీవించాడో విషయాలన్నీ కూడా చక్కగా పరిశీలించినవాడు, అనుసరించినవాడు. అంతేకాదు ఆయన ఏంటంటే, ఐగుప్తు దేశము నుండి దేవుడిచ్చిన వాగ్దాన ప్రాంతం పాలుతేనలు ప్రవహించు కానాన్ దేశాన్ని జయించగలమన్న నమ్మకం ఉన్న వ్యక్తులు ఇద్దరు మన ముందు ఉన్నారు. ఒకరు యెహోషువ, రెండోది కాలేబు. అటువంటి ఆత్మస్థైర్యంతో ఈ ఇశ్రాయేల్ నడిపించారు. సుమారు 2 మిలియన్ల కంటే ఎక్కువైన ప్రజలని యెహోషువ వారిని వాగ్దాన ప్రాంతానికి నడిపించాలన్నా, ఆక్రమించుకోవాలన్నా యెహోషువకి ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. వాటన్నిటినీ కూడా ప్రార్థన ద్వారా ఆయన పరిష్కరించినట్టుగా మనం గమనిస్తాం. సో ఎవరీ న్యూ జాబ్ హ్యాజ్ ఎ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు మన జీవితంలో కూడా మనం పనిచేస్తున్న చోట అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వితౌట్ గాడ్ ఇట్ కెన్ బి ఫ్రైట్నింగ్. దేవుడు లేకపోతే చాలా భయం వేస్తుంది, అది మనల్ని భయపెట్టేస్తుంది. నువ్వు ఎప్పుడు భయపడతావో అది నేను ఇంకా భయపడుతూ ఉంటుంది. కనుక విత్ గాడ్ ఇట్ ఈజ్ ఎన్ అడ్వెంచర్. దేవునితో నువ్వు ఉన్నప్పుడు అది ఒక సాహసంగా తీసుకోగలవు. ఎందుకంటే నీ పక్షాన యుద్ధము చేయవాడు యెహోవాయే. నువ్వు మౌనంగా ఉండు, నీ పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాది ఎప్పుడవుతుంది? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు. కనుక ఈరోజు మనం ఆలోచిస్తుంటే ఏంటంటే, యెహోషువకి దేవుడు ఏమన్నా అంటే, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పాడు. అలాంటి వాగ్దానం ఇచ్చిన ఇమ్మానుయేలు దేవుడు ఇది నేను మనకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటాను, నీ రాకపోకల్లో నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చేటువంటి దేవుడు. కనుక మనం రాజ్యాలు ఇప్పుడు ఆక్రమించుకోక్కర్లేదు, కానీ మన జీవితంలో ఎదురయ్యే ప్రతి దైనందిన జీవితంలో ఎవ్రీ మినిట్ ఏదో ఒక ఏదో ఒక సమస్య తయారవుతూ ఉంటుంది. ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలంటే, మనం సాల్వ్ చేయాలంటే, ఎందుకంటే మానవుని మనసే అనేకమైన కోరికలు పుట్ట. సో ఒక కోరిక తిరగానే ఇంకో కోరిక వస్తుంది. ఇలా వీటి కోసం మనం వెంటబడి వెళ్తూ ఉంటే మనం అనేకమైన సమస్యల్లో దిగిపోతాం. కనుక ఈ సమస్యల్లో, యుద్ధాల్లో మనకి మరి మనల్ని విడవనేటువంటి ఎడబాయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కనుక ఆయనతో మనం సహవాసం చేసిన ఎడల, ఆయన ధర్మశాస్త్రమును, వాక్యమును యెహోషువ వలె మనం చదివిన ఎడల తప్పనిసరిగా దేవుడు మనకు కావలసిన గైడెన్స్, డైరెక్షన్ ఇస్తారు. సో బై ఆస్కింగ్ గాడ్ టు డైరెక్ట్ us we can conquer many of our life challenges. ఈరోజు మన యొక్క సమస్యల నుంచి మనం విడుదల పొందాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, బాగా డబ్బు ఉండాలి, లేకపోతే బాగా ఆస్తిపాస్తులు ఉండాలి, లేకపోతే మంచి శక్తివంతుడై ఉంటాడు, బలవంతుడై ఉంటాడు, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క
సంబంధాలు ఉండుంటాయి, గొప్పవాళ్ళ సంబంధాలు ఉండుంటాయి అని, అది లేకపోతే ఏదైనా మొండిగా దూసుకుపోయే మనస్తత్వం. ఇవి విజయానికి మెట్లు అని చెప్పి లోకం చెప్తూ ఉంటుంది. కానీ దేవుని మనకి చెప్తుంది ఏమిటంటే, యెహోషువ వర్ధిల్లడానికి కానీ, ఇశ్రాయేలుని నడిపించడానికి కానీ, ఆ యొక్క యెరికో పట్టణాన్ని ఏమీ యుద్ధం చేయకుండా, మనకు తెలుసు 6 రోజులు మౌనంగా ఆ యొక్క యెరికో గోడలు ప్రహారీ చుట్టూ తిరిగారు. 7వ దినాన్న కేకలు వేసినప్పుడు ఆ గోడ కూలిపోయింది. అక్కడేమైనా యుద్ధం చేశారా వాళ్ళు? కాబట్టి ఇది ఒక్క మాట చాలు, ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే యెరికో గోడలను కూల్చగలిగినంత యుద్ధ పటిమ వీళ్ళ దగ్గర లేదు, కానీ యెహోవా దేవుడు తానే తన బిడ్డల పక్షముగా యుద్ధం చేశాడు కనుక ఆ గోడలన్నీ కూలిపోయాయి. ఈరోజు నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క మార్గాన్ని వర్ధిల్లింప చేస్తాడు. అందుకే యెహోషువకి దేవుడిచ్చిన మార్గం ఏంటంటే, ఒకటి, దేవుడు యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఏది చేయాలన్నా ముందు నీకు ధైర్యం అవసరం. అంతేకాదు నువ్వు దిగులు పడకు, జడియకుము, మరి నీ పని నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును అని చెప్తా ఉన్నాడు. రెండోది మనం చూస్తే, మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చెప్పున, ధర్మశాస్త్రం అనగా బైబిల్ ఈరోజు మన చేతిలో ఉంది, దాని ప్రకారము చేయవలను. చదవడమే కాదు, అనుసరించాలి. మూడవది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నిజాయితీగా అనుసరించి నువ్వు నడుచు ప్రతి మార్గములను చక్కగా ప్రవర్తించినప్పుడు, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తిరగక దేవుడిచ్చిన సరళమైన మార్గంలో నడిచినప్పుడు మనం పూర్తిగా కూడా వర్ధిల్లడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కనుక ఈరోజు దేవుడు బైబిల్లో చెప్పిన ప్రకారము నడవాలనుకున్నప్పుడంట లోకం దృష్టిలో మనం చాలా బలహీనలుగా కనబడుతామంట. వాడు అలాగే చెప్తాడురా, ఈమె ఇలాగే చెప్తుంది, ఏం చేస్తున్నావు, ఏం సాధించింది అంటారంట. కానీ మనం ఎప్పుడైతే యుద్ధోపకరణాలు, ప్రాపంచికమైన శరీరానుసారమైన యుద్ధోపకరణాలు వాడకుండా దేవుని యొక్క యుద్ధోపకరణాలైన ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని పట్ల కృతజ్ఞత విధేయత కలిగి ఉండటం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా అనేకమైనటువంటి సమస్యలను ఈజీగా వాటి నుంచి మనం విడుదల పొందవచ్చు. ఎందుకంటే యెరికో గోడలు ఎలా కూలాయో ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలు, నేను బాధిస్తున్నటువంటి సమస్యలు, మేబీ ఇంటిలో మరి రక్త సంబంధికుల మధ్య తేడాలు ఉండొచ్చు, లేకపోతే కుటుంబీకుల మధ్య తగాదాలు ఉండవచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు, లేకపోతే బిడ్డలకి తల్లిదండ్రులకి సరైన సంబంధం లేకపోవచ్చు, భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకపోవచ్చు, లేకపోతే మన యొక్క ఆఫీసులో మనని బాధించే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మన ఆర్థిక సమస్యలు మనని ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాగా జబ్బులు, అనారోగ్యము, వీటన్నిటి నుంచి కూడా మనం కొన్నిసార్లు చెప్పుకోలేనంత అనారోగ్యం కూడా వస్తుంది. అప్పుడు కూడా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా రాఫా మనకు తోడుగా ఉన్నాడు. ఆయన్ని మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన పట్ల ప్రేమ, విశ్వాసము, విధేయత కలిగి మనం నిజముగా మొరపెట్టినప్పుడు మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి మనం విడుదల పొందుతాం. కనుక ఈరోజు నువ్వు ఎంత ప్రార్థించినా కూడా ఫలితం రాలేదని నిరాశ నిస్పృహల్లో నలిగిపోవాల్సిన అవసరము లేదు. అలాగని చెప్పి లోకానుసారంగా వెళ్ళి దేవునికి దూరంగా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కనుక ఈరోజు ప్రార్థించడము అనేది ఒక గొప్ప ఆయుధం. కనుక సపోజ్ ఇనుము ఉంటుంది, ఇనుము వేడివేడిగా ఉన్నప్పుడే దాన్ని మనకు కావలసిన ఆకారంలో మలుచుకోవచ్చు. ఇనుము మీద వేసే ప్రతి దెబ్బ కూడా ఇనుములో ఉన్న తుప్పును తీసి మరి మంచి ఇనుముతో చక్కగా స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు తయారవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మనం ఆ వేడి అంటే ఆ సమస్యలో దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు, ఆయనతో మనము ప్రార్థించినప్పుడు మనకి సమాధానము ఆయన అనేక రకాలుగా ఒక దిక్కు నుంచి కాకపోతే మరొక దిక్కు నుంచి కూడా మనకి అందించగలిగిన దేవుడు. కనుక ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఏమీ చేయటం లేదు, ఎంత ప్రార్థించినా నాకు జరగటం లేదు అనేటువంటి తప్పుడు ఆలోచనలు కానీ ఆ స్వభావాన్ని కానీ మన దగ్గరలోకి రానివ్వకండి. అది చాలా ప్రమాదకరమైనది. కనుక ఈరోజు జ్ఞానంతోనూ ఆవేశంతోనూ ముడిపడినటువంటి ప్రార్థనలు కాదు, దేవునితో నిజమైన సంబంధం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు
ఒకవేళ మన జీవిత పునాదులు కదిలిపోతున్నాయనుకోండి, బేస్లెస్ అయిపోయామనుకోండి, లోకం దృష్టిలో ఏమీ లేని వాళ్ళం అయ్యామనుకోండి, ఏ విధమైన ఉనికి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా చేతకాని వాని వలె ఉండకుండా మనం ఏం చేయొచ్చంటే ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు ఆయన దృష్టిలో మనం గొప్ప ఫలితాలను సాధించిన వాళ్ళం అవుతాం. కనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 12-13లో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు దురాత్మల సమూహముతోనూ లోకనాథులతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టుకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచం ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క పార్ట్ తగిలించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటన్నది అక్కడ కింద రాశారు, అవన్నీ వర్ణించడానికి టైం చాలదు కనుక మీరు చదవండి. మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోండి అంటున్నాడు ఆయన. దట్టి కట్టుకొని మరి నీతి అని మైమర్పు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొని నిలువబడ్డి, ఇవే కాక విశ్వాసం అనే డాలును పట్టుకొని దుష్టుని అగ్నిబాణాలన్నీ ఆపివేయండి. అంతేకాదు రక్షణ అను శిరస్త్రాణమును మరి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని కూడా ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయంలోనూ ఆయా సమస్యలను గూర్చి ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడు. బీ విజిలెంట్, స్టే అలర్ట్. ఈరోజు మనం ఎంతో అలర్ట్గా ఉంటున్నాం. ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక మార్కెట్లోకి వెళ్ళాలని చాలా భయపడుతున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ ఎక్కడ మనల్ని ఇంకా అటాక్ చేస్తున్నారు. కాబట్టి అపవాది అలాంటి వాడు, కోవిడ్ లాంటి వాడు, వాడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు కనుక ఈ యొక్క శాతాన్ని ఎదిరించాలి అంటే కనుక యూ మస్ట్ బి స్టే అలర్ట్ అండ్ సిన్సియర్లీ ప్రే వితౌట్ సీజింగ్. ఆగకుండా దేవునికి ప్రార్థన చేయి. ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు హౌఎవర్ వీఆర్ నాట్ డిఫెన్స్లెస్. ఎందుకంటే ప్రేయర్ ఈజ్ ఏ పవర్ఫుల్ అండ్ షూర్ వెపన్. అది నీ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి దుర్గాలను పడద్రోజాలనంత శక్తివంతమైంది ప్రార్థన. కాబట్టి ప్రార్థనలోనూ విశ్వాసంలోనూ స్థిరులై దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన మనవి వింటారని తెలుసుకోండి. దీనికి ఇర్మియా చెప్తాడు 33:3 ఏమంటాడంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తాను. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ మొబైల్ సెల్ నెంబర్ ఏంటంటే 333. ఇర్మియా 33 3rd వర్స్ మనం గుర్తుపెట్టుకుంటే, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదనని దేవుడు ఇదే మంచి వాగ్దానం మనకి ఇస్తున్నారు. కనుక మన ప్రార్థన ద్వారా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి దేవుని వాక్యము ద్వారా ఆత్మ ఖడ్గమును ధరించుకున్నప్పుడు అపవాది మన దరిదాపుకి రాడు. ఒకవేళ వచ్చినా వానికి విజయం మాత్రము రాదు. కనుక ఈ సమయంలో ఆత్మ చెప్పుచున్న ప్రతి మాట చెవులుగల వారు వినాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడ ఘనమైన తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో మాకు కనబడిన సమస్యలు కొన్ని, కనబడనివి అనేకం. వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే మా శక్తి మాకు చాలదు. కానీ పరలోకమందున్న తండ్రి, మీరు మాతో ఉన్నప్పుడు, మీ పరిశుద్ధాత్మ ఇంకా తోడ్పాటు మాలో ఉన్నప్పుడు ప్రభువా, మేము ఎలా మొరపెట్టాలో ఇటువంటి ఆత్మను మీరు మా చేతికి ఇస్తానంటున్నారు. కనుక ఈ దినం మా ప్రియులందరూ కూడా నైనా వారి సమస్యల్లో, వారి అనారోగ్యాల్లో, వారి బలహీనతల్లో, వారి కష్టాల్లో మీరు ఆదరణగా ఉండి, ఆదరణకర్తగా వారికి కావాల్సిన సమాధానము, శాంతి, ఆరోగ్యము, సంతోషము, ఆనందము ఆ గృహాల్లో దయచేయమని, చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మీరు ఉండుమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.